హీరో విశాల్ సారు గుర్తుపట్టలేనంతగా మారిపోయినలా ఒక వేదిక మీద మాట్లాడుకుంటా పాపం చేతులు బాగా వనకబట్టినాయి. చాలా నిదానంగా మాట్లాడుతున్నాడు. అసలు ఆయనలో ఉన్నటువంటి ఫైరే కనపడలేదు. పాపం చక్కగా నడవని కూడా నడవత్తలేదు. చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక విశాల్ సార్ సంగతి చూసిన వాళ్ళంతా చాలా బాధపడబట్టిండ్రు. చాలా మంది అయితే ఆయన దగ్గరకు వచ్చి పరామర్శన కూడా చేసిండ్రు. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని తమిళ హీరో విశాల్ సారు. ఆయన తన డబ్బింగ్ సినిమాలతోని తెలుగు ప్రేక్షకులను అయితే బాగానే దగ్గరైన మనిషి. అట్లనైనా పొలిటికల్ గా గానీ సినిమా స్టాండ్స్ లా గానీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరునైతే సంపాదించుకున్నాడు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటా నిర్మాతలకు హాట్ ఫేవరెట్ హీరోగా కూడా మారిన మనిషి. ఇక రీసెంట్ గా అయిన లేటెస్ట్ సినిమా మదగజరాజ సినిమా ఈవెంట్లలో వణుకుంటా కనపడ్డాడు. అట్లనే గుర్తుపట్టలేనట్టుగా ఆయన రూపం మొత్తం మారిపోయిందిలా. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతుంటే చేతులు వణుకుతున్నాయి. నిదానంగా మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఆడియన్స్ ను చూడలేకపోతున్నాడు. ఒక్క నిమిషం కూడా నిలబడి మాట్లాడు ఆయనకు గాండమే అయ్యింది. ఆయన పరిస్థితిని చూసి చాలా మంది మస్తు ఫీల్ అయ్యారు. అసలు ఏమై ఉంటదా ఏందని చెప్పి అందరూ ఆరాధించబట్టిండ్రు. అయితే ప్రస్తుతానికైతే విశాల్ సారు ఐపీవర్ జలుబుతోని బాధపడుతున్నట్లుగా ఒక హెల్త్ బులెటిన్ అయితే బాగానే బయటపడ్డది. అయితే మదగజరాజ సినిమా 2013లోనే షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నది. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతున్నది అన్నట్టు. ఏదేమైనా ఒక మంచి మనిషి అయ్యా విశాల్ సారు. ఏదేమైనా తన యాక్టింగ్ తోని, తన డాన్స్ తోని, తన ఫైట్లతోని, కండలు తిరిగిన బాడీతోని జనాలను అందరినీ అట్రాక్ట్ చేసి ఆకట్టుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి తెలుగువాడైన మన తమిళ హీరో అయినటువంటి విశాల్ చూసైతే చాలా మంది మస్తు ఫీల్ కాబట్టిండ్రు. ఇక మాసు యాక్షన్ సినిమాలతోని ప్రేక్షకులకు మాసు ట్రీట్మెంట్ ఇస్తుంటాడు మన విశాల్ సారు. ఇక తమిళ ఇండస్ట్రీలో విశాల్ సార్ మాట అంటే శాసనం. ఆయన చెప్పినట్టు ఎవరైనా సరే వినాల్సిందే, అయినట్టుగానే నడవాల్సిందే. ఆయన చెప్పినట్టే పత్తానికైతే అక్కడ ఇండస్ట్రీలో నడుస్తున్నదయ్యా. ప్రస్తుతమైన సినిమాలలోనైతే బిజీగా ఉన్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమాల కన్నా రాజకీయాల బెస్ట్ అని చెప్పి ఒక సంచలనమైనటువంటి కామెంట్ అనే పోస్ట్ చేసిండు. ఇది అన్నిట్లలో పెద్ద దుమారమే రేపింది. ఇక ఆ తర్వాత 2026లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పిండయ్యా. ఇక ఇప్పుడు ఆయన షూటింగ్ లో గాయాలైనాయని చెప్పి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర కొడుతున్నది. అసలు విశాల్కు ఏమైందనే చర్చ బాగానే నడుతున్నది. అసలు మా హీరోకు ఏమైంది, ఎందుకు ఇట్లున్నాడనే బెంగ మాత్రం అభిమానులను కలిసి వేస్తున్నదయ్యా.